ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇటీవల తేనెకు పెరుగుతున్న గిరాకీతో తేనె పరిశ్రమ అనేక మందికి ఉపాధి మార్గంగా ఆవిర్భవిస్తోంది. తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగానూ, తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగానూ దోహదపడతాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనె పెట్టెలు కూడా పెట్టుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో మిద్దె సాగు విస్తృతం అవటంతో మిద్దెలు, బాల్కనీలకు సైతం ప్రత్యేక రకమైన తేనెటీగలతో పెంపకాన్ని చేపట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగల్లో అనేక రకాలున్నప్పటికీ పెంపకానికి కొన్ని రకాలు మాత్రమే అనువుగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తేనెటీగల పెంపకం కూడా ఒక లాభదాయకమైన పరిశ్రమ. అయితే ఈ తేనెటీగల గురించి కనుక చెప్పాలంటే ఒక తేనె నుంచి ఒక తేనె ఒకటే కాకుండా తేనెటీగల పరిశ్రమ వలన మనకి వివిధ పంటల్లో కూడా మనకి పరపరాగ సంపర్కం చేయడం వల్ల కూడా పంటల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది అనేది విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే సాధారణంగా తేనెటీగలు రకరకాలు ఎపిస్ మెల్లిఫెరా అనే జాతులు కానీ, అంటే ఐరోపా జాతులు కానీ, అలాగే ఎపిస్ సెరానా ఇండికా అంటే మన పుట్ట తేనెటీగలు అంటారు, ఇది దేశవాళీ తేనెటీగలు అంటారు. అలాంటి వాటిని కూడా పెంచి కొంత ఆదాయం సాధిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది డైరెక్ట్గా మన ఫారెస్ట్ నుంచి కూడా రాక్ బీ కానీ, అలాగే మనం లిటిల్ బీ అంటారు చిన్న తేనెటీగలు, వాటి నుంచి కూడా తేనెని సేకరించి కూడా మార్కెటింగ్ చేసి కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అంటే సాధారణంగా తేనెటీగలు మనుషుల్ని కుడతాయి. ఇవి కుట్టని తేనెటీగ, కొండలేని తేనెటీగ అనేది కూడా ఒకటి ఉంది. దీన్ని స్టింగ్లెస్ బీస్ అంటారు ఇంగ్లీష్లో. దీన్ని పెంచడాన్ని మెలిపోనీ కల్చర్ అంటారు. ఇది కూడా ఒక రకమైన తేనెటీగలు. ఇవి చాలా చిన్న సైజు ఉంటాయి. ఇవి దానికి స్టింగ్ ఉండదు కాబట్టి సులభంగా వీటిని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ తేనెటీగలు అనేవి జనరల్గా తొర్రల్లోనూ, అలాగే మట్టి గోడల్లోనూ వాటిలో కూడా ఇవి పెడతాయి. దీని నుంచి వచ్చే తేనె అనేది చాలా ఎక్కువ కూడా మెడిసినల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా అనేక రకాల మనకి డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ తేనె వాడతారు. ముఖ్యంగా మనకి విశాఖ జిల్లా అక్కడ కూడా అరకు ప్రాంతంలో కూడా మనకి కొండజాతి ప్రజలు కూడా వాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా దీన్ని తేనెటీగల్ని ఒక సొరకాయల్లోనూ, అట్లాగే ఒక చెక్క పెట్టెల్లో కానీ, ఒక వెదురు గొట్టాల్లో కూడా ఈ తేనెటీగల్ని ఇంటి ముందు కూడా పెంచుకొని జ్వరం లాంటివి కనుక వచ్చినప్పుడు కూడా ఆ తేనెని వాడడం కానీ అలాగ చేసి కొన్ని వ్యాధుల నివారణకు కూడా వీటిని కూడా ఉపయోగించుకోండి. అయితే ఈ స్టింగ్లెస్ బీస్ అవి ఉపయోగాలు కనుక చూసినట్లయితే దీని నుంచి వచ్చే తేనె మాత్రం చాలా తక్కువ క్వాంటిటీయే వస్తుంది. సంవత్సరానికి సుమారు 1 కేజీ నుంచి కేజీన్నర మాత్రమే తేనె వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు ఎక్కువగా ఆ పూలు ఉన్న తోటలు కానీ అందుబాటులో కనుక ఉంటే ఎక్కువ కూడా తేనె వచ్చే అవకాశం కూడా ఉంది. సుమారు దీని విలువ కూడా కేజీ తేనె విలువ 3,000 నుంచి 5,000 వరకు కూడా మనకి రకరకాల మార్కెట్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ విక్రయిస్తున్నారు. వీటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీటిని తీసుకెళ్ళి పోలినేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. అంతే ఒక తేనె కోసం కూడా చాలామంది మన మిద్దె తోటల పెంపకదారులకు కూడా ఈ తేనెటీగల పెట్టెల కోసం కూడా కేవీకేని కూడా మనకు అడుగుతూ ఉన్నారు. కుట్టని తేనెటీగల్ని మనము చెక్క పెట్టెల్లో కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా కొన్ని సపరేటు ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా మనకి కేరళ నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈజీగా దొరికే కొబ్బరి చిప్పలు వాటితో కూడా సొరకాయలు, అంతేకాకుండా వెదురు బొంగులు వాటిలో కూడా పెంచి మనం మిద్దె తోటల్లో కానీ, ఇంటి ముందు బాల్కనీలో కానీ ఎక్కడన్నా కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంది. డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటల్లో కానీ, అంతేకాకుండా మనకి డేట్ పామ్ లాంటి పంటల్లో కూడా పోలినేషన్ కోసం కూడా ఈ బాక్సుల్ని కొంతమంది అద్దెకు కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని బాక్సుల్ని కూడా కొనుక్కొని వాళ్ళ తోటల్లో కూడా పెట్టుకుంటున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో మనకి న్యాచురల్గానే ఈ తేనెటీగల యొక్క కాలనీస్ అనేది మనకి దొరుకుతాయి కాబట్టి కొంత శిక్షణా కార్యక్రమాలని కేవీకేల ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా కానీ వీటి మీద కూడా కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని చాలామంది కూడా ఈ కుట్టని తేనెటీగల పెంపకాన్ని చేపట్టి వాటి ద్వారా వచ్చే తేనెని కనుక అమ్మినట్లయితే మనకు పెద్ద మొత్తంలో కూడా మనం ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ మామూలు తేనెటీగలతో పాటు ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి, అలాగే కాలనీ సప్లై చేయడము, తర్వాత తేనెని అమ్మడం ద్వారా కూడా మనము ఆదాయాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది.